హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే ఇంకొక ఫంక్షన్కి వెళ్తున్నాను. ఇంకా పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నైట్ అయితే పాలు కాగబెట్టలేదు, పొద్దున్నవి అలాగే నైట్ పాలు అయితే ఒక పెద్ద గంజిలో పోసి అయితే కాగబెట్టేస్తున్నాను. నైటే అనుకుంటా కాగబెడతా అని, అంటే నైట్ పాలు నైటే కాగబెట్టి తోడేసేసి ఇంకా పెరుగు చేస్తాను, కానీ ఇవాళ చేయలేదన్నమాట. ఇంకా అందుకే పొద్దునవి నైట్వి రెండు కలిపి ఇంకా కాగబెట్టేసి ఒకటేసారి ఇంకా పెరుగు చేద్దామని చెప్పేసి అయితే కాగబెట్టేసి ఇంకా వంటంతా కూడా చేసి ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని ఫ్రెష్ చేసేసుకొని పిల్లల్ని తీసుకొని అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అయితే షూట్ చేసాం కదా బేబీది, సో ఆ బేబీది ఇవాళ చిన్నగా పేరు పెట్టుడైతే ఉంది. ఇంకా వచ్చేసామన్నమాట. మేము వచ్చేసరికి వంటలన్నీ కూడా అయిపోయినాయి. మంచిగా వచ్చి వంటల వీడియోలు తీద్దామని అనుకున్నాను, కాకపోతే నేను వచ్చేసరికి అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అన్నం, పప్పు, వంకాయ, టమాటా అన్నీ కంప్లీట్ అయిపోయి చపాతీ టైంకి అయితే వచ్చేసాను. ఇంకా అయినా కొద్దిగా తీసాను అనమాట వీడియో. మార్నింగే వద్దాం అనుకున్నాను, ఇల్లు అంతా కూడా సర్దుకొని పిల్లల్ని రెడీ చేసుకొని రావాలంటే లేట్ అయిపోయింది. అండ్ చేసేటప్పుడు లేను, కానీ చపాతీలకు మాత్రం హెల్ప్ చేశాను. అలా వంట అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పేరు పెట్టడం ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఆశకత్తమ్మగా పెట్టావా? హలో, పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయ్యాక ఇంకా పాపకైతే మంచిగా ఉయ్యాలు పడుకోబెట్టి పేరైతే పెడుతున్నారు. వీళ్ళే పిన్ని బాబాయ్ అన్నమాట. ముందుగా వచ్చిన వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్. కుక్కర్ వస్తూ ఇంకా పాపకైతే మంచిగా ఉయ్యాలూపి పేరైతే పెడుతున్నారు. మేము కూడా వెళ్ళి పాపకైతే మంచిగా పేరు పెట్టినాం. ముగ్గురం సిస్టర్స్ అండి, అండ్ పిన్ని అత్తమ్మ వాళ్ళు అనమాట. వీళ్ళే పాప పేరెంట్స్. పాపం లడ్డు పాప డైలీ ఏడవదు, ఎందుకో ఇవాళ బాగా ఏడ్చేసింది. అయినా సరే అందరు మంచిగా ఎత్తుకొని ఫొటోస్ అయితే దిగినాం. వీళ్ళైతే మా సిస్టర్స్, మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఫంక్షన్ వీడియోస్లో వీళ్ళు ఉండాల్సిందే. లడ్డు మాత్రం చాలా బాగా పడుకుంది. ఇక అందరం రిలేటివ్స్ అందరూ కలిసి మంచిగా అన్నం తినేసి ఫైనల్గా అయితే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోగానే అలా కాసేపు కూర్చున్న తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంట్లో పనులు ఈవినింగ్ మళ్ళీ ఉంటాయి కదా అని చెప్పేసి తొందరనే వచ్చేసాను. ఈ ఎండాకాలం ఏంటో బట్టలు ఆరేసిన 2 అవర్స్కి ఎండిపోతున్నాయి. ఏదైనా పని మీద బయటకు వెళ్ళామనుకో తీసేవాళ్ళు కూడా ఉండరనమాట. అవి ఎండిపోయి కింద పడిపోతూ ఉంటాయి. సో ఇంకా వచ్చిన తర్వాతనే ఇంకా పనులు అయితే చేసుకోవాలి. ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బట్టలే తీసేసిన. ఇంకా అప్పటికే బాగా ఆరిపోయాయి అని చెప్పేసి బట్టలన్నీ మంచిగా మడత పెట్టేసిన తర్వాత మొన్న ఫంక్షన్స్కి వెళ్ళినాం కదా, ఇంకా ఎక్కడివక్కడే పడేసి ఉంచిన. ఇంకా అసలు సర్దుకుంటాలే, తర్వాత సర్దుకుంటా, మళ్ళీ సర్దుకుంటా అని అన్ని డ్రెస్సింగ్ టేబుల్ మీద జమ చేసి పెట్టిన. మా వాళ్ళేమో దూసుకునేటప్పుడు ఫ్రెష్ అయినప్పుడు ఇదంతా దింగానే ఏంటిదని అరుస్తున్నారు. అందుకే ఇంక ఇట్లా కాదని చెప్పేసి బ్యాంగిల్స్, కాంటలు, పిన్నులు అన్నీ డ్రెస్సింగ్ టేబుల్ మీదనే పెట్టేస్తా. ఇట్లా కాదని చెప్పి ఇక నీట్గా సర్దుకుందాం, ఎంత లేట్ అయినా పర్లేదు, పీస్ఫుల్గా ఇవాళ అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాల్సిందే అని చెప్పేసి అన్నీ సర్దుకుంటున్నాను. ఎంత అనుకుంటా అసలు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అస్సలు హడావిడి చేయకూడదు, నీట్గా అన్నీ పెట్టుకోవాలి, నీట్గా పెట్టుకొని మళ్ళీ వాటి ప్లేస్లోనే పెడదామని మస్తు ట్రై చేస్తా, కానీ కాదు. ఒక్కసారి తీసినాం అనుకో హడావిడి రెడీ అయ్యేటప్పుడు ఎంత హడావిడి చేస్తానో నాకే తెలుసు. ఉన్నాయన్నీ కుమ్మరిస్తా, మళ్ళీ సర్దుకునేటప్పుడు అనుకుంటా అస్సలు చెత్త చెత్త చెయ్యొద్దు, అవసరం ఉన్నాయి మాత్రమే యూస్కి వాడుకొని తర్వాత నీట్గా వాటి ప్లేసుల్లో అవి పెట్టేద్దామని ఎంత ట్రై చేసినా కాదు. మళ్ళీ సర్దుకున్న రోజు అలానే బాగుంటుంది. ఎక్కడికైనా వెళ్ళిందనుకో అంతే, దాని పని
దింగా నాకు కావాల్సిందే. ఇంకా ఇది ఇలానే అని చెప్పేసి ఇంకా అయినప్పట్లో ప్రతిసారి పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకుంటాను. సో అన్నీ నీట్గా సర్దుకున్నాక ఇల్లు వాకిలు అయితే నూకేసాను. ఇంట్లో ఎప్పుడైనా సర్దుకోవచ్చు. ఫస్ట్ అయితే పల్లెటూరులో ఈవినింగ్ అయిందంటే బయట ఖచ్చితంగా నీట్గా ఊడ్చుకోవాల్సిందే. ఫస్ట్ ఇల్లంతా కూడా ఊడ్చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి మా వాళ్ళకి చాయ్ వేసి ఇచ్చిన తర్వాత ఇక పాప బట్టలు అయితే బాగా మెస్సీ అయిపోయాయి. సేమ్ ఎక్కడైనా ఊరికి వెళ్ళిందనుకో అంతే చేస్తాను. అట్లా చేయకుండా ఇంకోసారి మంచిగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఇక పాప బట్టలకి ఇంకా చిన్నప్పుడు తీసుకున్నాను అన్నమాట ఈ బాక్స్. ఇక లింక్ ఇస్తా, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. బాగుంది క్వాలిటీ కూడా. పిల్లలకి కానీ మెడిసిన్స్ పెట్టుకోవడానికి కానీ మనకి మేకప్కి అంటే కొంచెం బెడ్రూమ్ ఎక్కువ పెద్దగా ఉన్న వాళ్ళకి మేకప్ బాక్సులు కానీ బ్యాంగిల్స్ కోసం కానీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది బాక్స్ అయితే. నాకైతే మస్తు యూజ్ అయింది. మా పాప పుట్టిన 2-3 మంత్స్కో 6 మంత్స్కి అయిన తర్వాతను తీసుకున్నాను. అప్పటికెళ్ళి తన బట్టలు అట్లనే పెట్టిన. ఎక్కువ బట్టలు అవుతున్నాయి కాబట్టి మొత్తం మెడిసిన్ తీసేసి మొత్తం దాని బట్టలే పెట్టేశాను అనమాట ఆ కబోర్డ్లో. చాలా బాగుంది. అండ్ అలాగే పాప బట్టలు కూడా మొత్తం చెత్త అయిపోయినాయి అని చెప్పేసి నిక్కర్లవి అండ్ అంగీలు అన్నీ నీట్గా ఖర్చూబ్లు మొత్తం దాని బాక్స్ మొత్తం నీట్గా సర్ది పెట్టేశాను. అన్నీ సర్దడానికి నాకైతే చాలాసేపు టైం పట్టింది. మొత్తం వీడియో తీద్దామంటే అంత వీడియో తీసేంత ఓపిక ఉండదు. అంటే చేసే పని చెప్పి చూపిస్తాను అంతే. మొత్తం అంటే లెంత్ బాగా అయిపోతుంది. ఇన్న తక్కువ లెంత్ వీడియోస్ చూడట్లేరు. ఇంకెక్కువ లెంత్ వీడియోస్ పెట్టినాం అనుకో అసలు ఇంకా ఎవరు చూడరు అన్నమాట. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఎలా చేసామో అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. తర్వాత అంతా సర్దుకొని నీట్గా ఫ్రెష్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేశాను. వంట అయితే ఇంకా సాంబారు అలాగే బెండకాయ కర్రీ, జొన్న రొట్టెలు అయితే చేసిన. జొన్న రొట్టెల వీడియో అయితే తీయలేదు. మళ్ళీ చేసావని మళ్ళీ పెట్టలేదక్క అని అనుకుంటారేమో అని ముందుగానే చెప్తున్నాను. ఇంకా బెండకాయ పప్పు అన్నం అయితే చేసా, రోటీస్ అయితే చేయలేదు. ఇదన్నమాట వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేసేయండి.